హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా కొంత వయసు పెరిగిన తర్వాత కామ వాంఛలు అనేటివి క్రమక్రమంగా తగ్గిపోతున్నాయని, దీనివల్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ కలగడం లేదు, ఎక్కువగా స్పందన కలగడం లేదు, ఫీలింగ్స్ రావడం లేదు అని చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు. సహజంగా ఈ సమస్య చాలా మందిలో కూడా ఉంటుంది. అంటే కొంత వయసు పడిన తర్వాత 35-40 ఇయర్స్ వచ్చిన తర్వాత కొంతమందిలో సహజంగా ఈ కామవాంఛలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. అయితే ఇలాంటి కామవాంఛలు కానివ్వండి, భార్య పక్కన పడుకున్నా కానివ్వండి, ఏ స్త్రీని చూసినా కానీ ఫీలింగ్స్ అనేవి రావు అన్నట్టు. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది మీలో కామవాంఛల్ని పెంచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఏంటి ఆ చిట్కా, దాన్ని ఎలా ఉపయోగించాలని చాలా తెలుసుకుందాము. చాలా సులువైన చిట్కా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, దీనికి కావాల్సింది కేవలం మూడే అండి. ఒకటి తానికాయ. తానికాయలు అనేటివి మీకు మార్కెట్లో లభిస్తాయండి. సూపర్ మార్కెట్లో అట్లాంటి వాటిలో తానికాయలుగా చౌదాపుడు దుకాణాలు, పచారీ కొట్లలో లభిస్తుంటుంది. తానికాయ నేను రోజు మోతాదు చెప్తాను, మీరు సుమారుగా తెచ్చుకోండి. రోజుకు ఒక 3 గ్రాముల తానికాయ, ఒక 3 గ్రాములు గుర్తుపెట్టుకోండి, 3 గ్రాముల తానికాయ. దీనికి సుమారుగా ఒక 1/2 చెంచాడు కురసాని వాము అని మనకు ఇది కూడా చౌదాపుడి దుకాణాల, పచారీ కొట్లలో అవైలబుల్ గా ఉంటుంది. వాము వేరు, కురసాని వాము వేరు. కురసాని వాము, తానికాయ, అదేవిధంగా వీటికి అంటే ఈ 3 గ్రాముల తానికాయకు 6 గ్రాముల పటిక బెల్లాన్ని కలుపుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలా ఈ చూర్ణం లాగా తయారు చేసుకొని పటిక బెల్లాన్ని రెట్టింపు, అంటే ఈ తానికాయ 3 గ్రాములు అయితే 7 గ్రాములు కానీ 6 గ్రాములు అంతా కానీ ఈ పటిక బెల్లాన్ని మెత్తగా దంచి పొడి చేసుకొని వీటిలో కలుపుకొని డైరెక్ట్ గా మీరు స్పూన్ తో తీసుకున్నా పర్వాలేదు, తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే చిన్న గోరువెచ్చటి పాలతో కానీ, నీళ్ళతో కానీ, లేదా తేనెతో కానీ కలుపుకొని ఉదయం పూట పరికడుపున ఏమి తినకముందు ఎంటీ స్టమక్ తోటి దీన్ని తీసుకుంటూ ఉండాలి. వీలైతే పాలు తాగే అలవాటు ఉన్న వాళ్ళు పాలలో కలుపుకొని తాగండి, ఇబ్బంది ఏమీ ఉండదు. బూస్ట్ వేసుకుంటామంటే కూడా బూస్ట్ వేసుకోవచ్చు అందులో, కానీ టీలో మాత్రం తీసుకోకూడదు. ఇలా ప్రతిరోజు చేస్తుంటే ఈ తానికాయ అనేది ఏం చేస్తుందంటే మెదడుకు ప్రశాంతతను కలిగించి మెదడు యొక్క నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ ని, నాడీల పనితనాన్ని మెరుగుపరుస్తూ హార్మోన్స్ ని రిలీజ్ చేసే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి గ్రంథులను బలోపేతం చేయడానికి ఈ తానికాయ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే హార్మోన్స్ అనేవి మనకు రిలీజ్ అవుతాయో ఆటోమేటిక్ గా కోరికలు, వాంఛలు, కలవాలి, రద్దు చేయాలి అన్న ఇష్టము, స్పందనలు ఇవన్నీ కూడా కలగడం అనేది జరుగుతుంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను ప్రతిరోజు మనము పాలుగలో ఒక హార్లిక్స్ వేసుకున్నట్టు, పాలలో ఒక బూస్ట్ వేసుకొని తాగినట్టుగా దీన్ని అంతా కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని ఒక బాక్స్ లో భద్రపరచుకొని రోజు ఒక చెంచా మోతాదులో తీసుకోండి. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, మరి ఇబ్బందికరంగా ఏమి ఉండదు. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ కామవాంఛలు అనేవి క్రమక్రమంగా పెరగడం అనేది మీరు గమనిస్తారు. అంతేకాకుండా మంచి బలాన్ని కూడా చేకూర్చడానికి ఈ తానికాయ, ఈ కురసాని వాము, ఈ పటిక బెల్లం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు కనుక మరే ఇతర సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ ని కూడా పొందవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా కూడా మా గ్రూప్ లో యాడ్ అవ్వచ్చు. మరెన్నో అద్భుతమైన చిట్కాల గురించి అందులో నేను పంపిస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు ఏ సమస్య ఉన్నా వాట్సాప్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా నేను చక్కని సలహాలు మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.